హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సండే కాబట్టి చేపల పులుసు అండ్ బగారా రైస్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ చింతపండు నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాను. గ్యాస్ మీద పెట్టుకున్న కడాయిలో ఒక 4 పావుల ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ అనేది హీట్ ఎక్కినప్పుడే ఆనియన్స్ అని వేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న 3 ఆనియన్స్ ముక్కలను వేసుకుంటున్నాను. అలా తిప్పుకొని మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాల వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఆగాలి. ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత కొంచెంగా పసుపు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని తిప్పుకోవాలి. ఏముందండి, చేప ముక్కలను ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా వేసుకోవాలి. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి, ఈ చేప పేరు వచ్చేసి బంగారు తీగట. మా హస్బెండ్ చెప్పాడు. అలా అన్నీ వేసుకున్న తర్వాత ఒక ముక్క తర్వాత ఒకటి కొంచెం టర్న్ చేసుకోవాలి. అలా అన్నీ ఒకటి తర్వాత ఒకటి అన్నీ తిప్పేసుకున్న తర్వాత గ్యాస్ కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అలా పక్కన పెట్టేయాలి. బగారా రైస్ ఒక గ్లాస్ తీసుకుంటున్నానండి. వాటిని శుభ్రంగా 3-4 టైమ్స్ కడిగి పక్కన పెట్టేసుకుంటున్నాను. చేప ముక్కలు ఇప్పుడిప్పుడే కొంచెం ఉడుకుతున్నాయి. అవి ఉడికిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న చింతపండు పులుసుని యాడ్ చేసుకోవాలి.
ముక్కలు మునిగే వరకు చింతపండు నీళ్ళు పోసుకోవాలి. ముక్కలు విరిగిపోకుండా మెల్లిగా తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ తర్వాత తీసి చూడాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ యాడ్ చేసుకొని మూడు టేబుల్ స్పూన్ల కారం, మేమైతే కారం కొంచెం ఎక్కువ తింటాం నాన్ వెజ్ అప్పుడు. మీరు మీ రుచికి సరిపడా యాడ్ చేసుకోండి. హాఫ్ టీ స్పూన్ గరం మసాలా. ముక్క అనేది విరగకుండా కొంచెం నెమ్మదిగా కుదుపుతూ ఉంచుకోండి. హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి. రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను. జస్ట్ స్లోగా అలా తిప్పుకోవాలి. గ్యాస్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఆగాలి. పక్కన స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుండ పెట్టుకొని ఒక 2 పావుల ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ పక్కన పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, లవంగాలు, బిర్యానీ ఐటమ్స్ అండ్ కొత్తిమీర, పుదీనా, ఈ బిర్యానీ ఐటమ్స్ అన్నీ ఆయిల్లో వేసుకొని కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకొని కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. తిప్పుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. తిప్పేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో వేగిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ తీసుకుంటున్నాను నేను. గ్యాస్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త తిప్పుకొని మూత పెట్టేసి పక్కన చేపల కర్రీ రెడీ అయిపోయిందండి. చివర్లో గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకొని చివర్లో పుదీనా కొంచెం, కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల వరకు సిమ్లో ఉంచుకోవాలి. ఎసరు పొంగొచ్చింది కాబట్టి మనం ఆల్రెడీ కడిగి పక్కన పెట్టుకున్న
బగారా రైస్ని యాడ్ చేసుకోవాలి. ఒక్కసారి అలా నెమ్మదిగా తిప్పుకొని మూత పెట్టుకొని ఉంచుకోవాలి. చేపల పులుసు రెడీ అయిందండి. గ్యాస్ అనేది ఆఫ్ చేసుకోవాలి. అయిపోయింది, ఇక చేపల పులుసు రెడీ అయిపోయింది. మూత పెట్టుకోవాలి. కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. చూసారా, బగారా రైస్ అనేది రెడీ అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. పదండి తినేద్దాం ఇక. చూసారా బగారా రైస్ ఎలా ఉందో, గుమగుమలాడిపోతుంది కదా. అటు పక్కనేమో చేపల పులుసు. రెండు కాంబినేషన్ అద్దిరిపోతుందండి. మాటల్లో చెప్పలేను, ఇక తినేయడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ బాయ్.